ఈ రోజున మాట విన్న వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మాట విన్నారు. అక్కడున్న పరిచారకులు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. మాట విన్నారు. 5 రొట్టెలు 2 చేపలు వేల సమృద్ధిగా తిన్నారు. మాట విన్నారు. ఆ కొంచెం పాత్రలో నూనె కుండలన్నీ నింపబడేట్లుగా వారి అవసరం తెచ్చబడేట్లుగా జరిగింది. ఇక్కడ మాట వినక ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? డబ్బు పోతే పర్వాలా, సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోయిన పర్వాలా, మరలా ఏదో రకంగా పొందుకోవచ్చు. కానీ సౌలు రాజు పోగొట్టుకున్నది ఏంటి తెలుసా? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు మాట వినకుండా. ఈ రోజున మనము మాట వినేవారిగా, అభిషేకం మన తలల మీద కుమ్మరించబడే వారిగా మనము మార్చబడదుము గాక. ఆ అభిషేకం పోగొట్టుకున్న తర్వాత, ఆ అభిషేకం ఉన్నంత వరకు, దేవుని ఆత్మ ఉన్నంత వరకు ఏ దురాత్మ రాలా. ఎప్పుడైతే అభిషేకం పోగొట్టుకున్నాడో దేవుని యొద్ద నుంచి ఏమొచ్చింది? దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అభిషేకాన్ని మనం సంపాదించుకునే వారిగా, ఆస్తి ఉన్నా లేకపోయినా అభిషేకం కలిగిన వారిగా, ఆస్తి ఒకటి సంపాదించగలిగినా సంపాదిస్తే కరెక్ట్ అయిపోయి సంపాదించండి. కానీ అది ఉన్నా లేకపోయినా అభిషేకం నిత్యము నిలిచి ఉండేట్లుగా ప్రభు కార్యాలు జరిగించునుగాక. మనల్ని చూసినప్పుడు అనాలంట, ఇదిగో వీరు ఫలానా అని. మన మధ్యన సహోదరులు ఉన్నారా? వారి కుటుంబాల్లో, ఉన్నతమైన కుటుంబాల్లో ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో వీరు ప్రత్యేకంగా కనబడుతుంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక చోట ఒక పంతులు గారు అన్నారంట, మీరు ఫాస్ట్ గారు అయిపోయారు కదండి, ఇక మేమేం గుర్తుంటాం, మమ్మల్ని ఎందుకు పిలుస్తారని అంటారంట. ఈ రోజు నీ మాటలు వింటుంది మనం. వారిని చూడగానే వారికి ఏమర్థమైంది? వీరు దేవుని బిడ్డలని. ఆమె చెప్పండి. వీరు చూడగానే వారికి ఏమర్థమైంది? వీరు దేవుని జనాంగం అని. ఇశ్రాయేల్ ప్రజలు వెళుతూ ఉండగా అందరూ అనుకున్నారు వీళ్ళు దేవుని జనాంగం. ఐగుప్తు ప్రజలను అల్లా దేవుని జనాంగం అని. ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా మనం ఫలానని చెప్పుకోకర్లా. మనల్ని చూడగానే మన మాట, మన ప్రవర్తన, మన ప్రార్థన, మన భక్తి, మనం దేవునిలో ఉన్నటువంటి నడవడిక చూడగానే అనాలి, వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారని. అలా ఉంటే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు సౌలు రాజు, దేవునికి దూరం అయిపోయాడు. కానీ అభిషేకాన్ని కాపాడుకున్నాడు ఎవరో? దావీదు. దేవుని దృష్టిలో శాశ్వత కృపను పొందుకునే వ్యక్తిగా మార్చబడ్డాడు.